మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక హైటెక్ బిచ్చగాన్ని చూపిస్తాను. మామూలుగా మనకి బిచ్చగాళ్ళు ఇలా ఉంటారు, కానీ వీడు హైటెక్గా ఉంటాడు అన్నమాట. అయితే బిచ్చగాళ్ళు మామూలుగా ఏం చేస్తారు, మా పరిస్థితి బాగలేదనో, లేకపోతే నేను కుంటివాడినను, గుడ్డివాడినను, ఏం పని చేయలేనను, జబ్బు వచ్చిందనో, ఇట్లా ఏదో ఒక కారణం చెప్పి అడుక్కుంటారు. కానీ ఈ హైటెక్ బిచ్చగాడు అలా కాదు. వీడేం చేస్తాడంటే ముస్లింల పేరు చెప్పుకొని, క్రిస్టియన్ల పేరు చెప్పుకొని, ముస్లింల మీద క్రిస్టియన్ల మీద అబద్ధపు వీడియోలు తయారు చేసి అబద్ధ ప్రచారం చేసి ఇక్కడ మనం హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర భావంతో మెలుగుతుంటాం కదా, ఈ మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు చేసి మన హిందూ మిత్రుల దగ్గర బిచ్చం అడుక్కుంటాడు వీడు. ఆ బిచ్చం ఎలా అడుక్కుంటాడో ఏందో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మరి దాని గురించి కూడా మీరు స్పందించాలిగా. కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా కొంచెం మీరు ఆర్థికంగా బలపరచండి. ఎందుకంటే మాకు చాలా టీం ఉంటుంది. ఒక ఎడిటర్లకు డబ్బులు ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ చేయాలి, బయటికి తిరగాలి, ఎవడైనా కేసులు పెడితే తిరగాలి. చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఎంత అయితే బయట ఈ ప్రభుత్వాలు నిర్వహించే హుండీల్లో డబ్బులు వేస్తారో అప్పటి వరకు మన దేశాలు బాగుపడవు. ఎందుకంటే ఇలా నెత్తు నీరు కొట్టుకుంటున్నాడు. మాకు కనీసం ఒక 10% ఇవ్వమంటే ఎవరు 10% మాకు ఎందుకు, కనీసం హెల్ప్ చేయండి ఎంతో కొంత. 10% నేనేమి పాస్టర్ల ఇదిలా దశంభాగాలు నేను అడగనలేదు. మనం వెళ్ళి హుండీల్లో డబ్బులు దానం చేస్తుంటాం. ఇప్పుడు నేను ఈ టీంని మెయింటెనెన్స్ చేయాలి, ఈ వీడియోలు మీకు చూపించాలి, నిజాలు బయటికి చెప్పాలి. ఎవడు రేపు ఎటువంటి అటాకులు చేస్తాడో తెలియదు, ఎవడు ఎటువంటి కేసులు పెడతాడో తెలియదు. చాలా ప్రాబ్లమ్స్. వీలైనంత వరకు మన సమాజానికి సపోర్ట్ చేయండి, వీలైనంత మందికి సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళకి మీరు హుండీలో డబ్బులు వేయడం వల్ల ప్రభుత్వాలే అవి ఎవరికి ఖర్చు పెడుతున్నాయో మీకు తెలుసు. మీరు వేసే ప్రతి రూపాయి, హుండీలో వేసే ప్రతి రూపాయి జెరూసలేం వెళ్ళడానికో మక్కా మసీద్ వెళ్ళడానికో ఉపయోగిస్తున్నారు. ఈరోజు మాలాంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటే కాపీ రైట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకొని వీలైనంత మంది, వీలైనంత మీకెంత ఇదైతే అంత హెల్ప్ చేయండి. నాకనే కాదు, ఎవరికైనా సరే ఇలా మనలా పోరాడుతున్న వాళ్ళకి. మీరు ఎక్కడికైనా తిరుపతి వెళ్తే, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తే హుండీలో డబ్బులు వేస్తారు. హుండీలో డబ్బులు వేయడం తప్పు కాదు, కానీ ఈరోజు మనం ఆ హుండీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఆలోచించకపోవడం తప్పు అంటున్నా. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు తిరుపతిలో వేస్తున్నటువంటి 1000 కోట్లు అన్ని ఏమవుతున్నాయని నేను అడుగుతున్నా. కాబట్టి హిందూ బంధువులందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను. దీంతో పాటు మీరందరూ కూడా ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి ప్రతి క్షణం దాని గురించే మీరు రూపాయి ఖర్చు. అదన్నమాట సంగతి. మన హిందూ మిత్రులు ఎంతో పవిత్రంగా ముడుపులు కట్టి ఆ కానుకలు తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ కానుకలు సమర్పించేస్తారు. అయితే వీడు అక్కడ కానుకలు వేయొద్దంట, వెంకటేశ్వర స్వామి దగ్గర కానుకలు వేస్తే అంటున్నాం, ఆ కానుకలు వేసిన డబ్బులు ముస్లింలకి, ఇమాంలకి, మసీదులకి, క్రిస్టియన్లకి, పాస్టర్లకి ఇస్తున్నారంట. అందుకని వీడికి ఇవ్వాలంట. వీడు ఎందుకంటే బాగా అబద్ధ ప్రచారాలు చేస్తాడు కదా, ఈ స్టూడియో ఉందని, ఎడిటర్స్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని అడుక్కున్నారు కదా, చూసారా మీరు ఇందాక వీడియోలో. అట్లా వీడు వెరైటీగా అడుక్కున్నాడు అనమాట. మమ్మల్ని మేము ఇస్తాం. మేము ప్రతి శుక్రవారం మసీదు కాడ ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తుంటాం. అంతేకాకుండా మాకు ఇంకొక ఇదేంటంటే రంజాన్ పండుగ నెలలో జకాత్ అని పంచుతుంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పంచుతూ ఉంటారు. ఒక హైదరాబాద్లోనే దాదాపు 5,000 కోట్లు 500 కోట్లు పంచుతారు హైదరాబాద్లోనే. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా జకాత్ లక్షకి 2,500 మన ఉన్న ఆదాయంలో తీసి అర్హులకి, అంటే ఎవరు భిక్షగాళ్ళకి, లేకపోతే నిరుపేదలకి, వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, మతతో సంబంధంలో దాన ధర్మాలు చేస్తాం. ఆ డబ్బులు అవి మాది కాదు, పేదల డబ్బులు. నీకు కావాలంటే చెప్పు, అలాగే మేమైనా పంపిస్తాం నువ్వు బతకలేకపోతే. అంతేగాని ఇలా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బతకొద్దు.
వీడంటనే చెప్తాడు హుండీలో డబ్బులు వేయటం వల్ల మక్కా వెళ్ళటానికి, జెరూసలేం వెళ్ళటానికి ఈ డబ్బులు మాకు ఇస్తున్నారంట. గతంలో ప్రభుత్వాలు కొంచెం రాయితీ ఇచ్చేవాళ్ళు మక్కా వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు నీలాంటి వాళ్ళ ఏడుపు పుణ్యమా అని మీ మతతత్వ పార్టీ ఏదైతే బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి అవి తీసేశారు. ఆ రాయితీ తీసేస్తే ఇప్పుడు మక్కా వెళ్ళేస్తే 4 లక్షల అవుద్ది ఒక్కొక్కళ్ళకి. అయినా కూడా గతంలో ఒకటి ఎక్కువ మంది వెళ్తున్నారు ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని. మీలాగా అడుక్కొని వెళ్ళం మేము. గవర్నమెంట్ ఇస్తే రాయితీ ఇస్తే సబ్సిడీ తీసుకుంటాం, ఇవ్వకపోయినా కూడా మక్కా వెళ్ళటం మానం కదా. కాబట్టి ఈ చౌకబారు విషయాలు మానేసి నీకు ఏమైనా దాన ధర్మాలు కావాలంటే చెప్పు, మేము ఇస్తాం, క్రిస్టియన్స్ ఇస్తారు, అడుక్కో. అంతేగాని ఇలా మత ఉద్దేశంలో ఎత్తుకట్టి మాత్రం అడుక్కోవద్దు. అంటే మాకు హుండీలు డబ్బులు ఇస్తున్నారా? మేము పన్నులు కట్టట్లేదా? ట్యాక్స్ అన్ని కడతాం కదా మేము కూడా, మీరు కట్టినట్టే. మరి ఆ ట్యాక్స్ల డబ్బులు ప్రభుత్వం వాళ్ళు రాజ్యాంగం ప్రకారం వెనకబడిన వాళ్ళకి, మైనార్టీస్కి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మరి అలాంటప్పుడు మాకు ట్యాక్స్ కట్టించుకోకుండా ఉంటే, పన్ను కట్టించుకోకుండా ఉంటే అవి కూడా ఇచ్చే పని ఉండదు. మరి మేము అన్ని మీరు కట్టినట్టు కడుతున్నాం కదా. మేము కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏమైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు నీకు ఎట్లున్నాయో మాకు అంతే కడతాం మేము కూడా. అంటే నీ హుండీలో డబ్బులు తెచ్చి మాకు ఇస్తున్నారా? సిగ్గుండాలో చెప్పడానికి. కావాలంటే అడుక్కో, అంతేగాని